హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటర్ కంటెంట్ ఛానల్. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం చూసుకోబోయేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ 4. దిస్ ఇస్ అ ప్రాక్టీస్ టెస్ట్ పార్ట్ 4 అండి. ఓకే, వీడియోలోకి వెళ్దాము. వెళ్ళే ముందు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి ఛానల్ని చేయండి. సో క్వశ్చన్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏమిటండి ఒకసారి చూడండి. మళ్ళీ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరు శాస్త్రవేత్త? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఎవరో కాదు, ఆప్షన్ 1 ఐన్స్టీన్ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? అంటే పాపులేషన్ డెన్సిటీ అండి. కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు కదా, యూనియన్ టెరిటరీ ఏది అంటే ఆప్షన్ 1 ఢిల్లీ అండి, ఇండియాస్ క్యాపిటల్. నెక్స్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్ కింద ఏ సూత్రం పై పనిచేస్తుంది? హైడ్రాలిక్ లిఫ్ట్ కింద ఏ సూత్రంపై పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ పాస్కల్ నియమం అండి. పాస్కల్ లా మీద పనిచేస్తుంది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, లేడీ ఆఫ్ స్నో అండ్ ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్ గా పేరుగాంచిన దేశం ఏమిటి? అంటే రెండు పేర్లు ఉన్నాయి చూడండి, లేడీ ఆఫ్ స్నో అండ్ ల్యాండ్ ఆఫ్ మాపిల్ లీఫ్ అని పేరుగాంచిన దేశం ఏది అంటే ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి, కెనడా. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇద్దరు మహిళల సంతకాలతో తొలి నోట్లను అంటే కరెన్సీ నోట్లు ముద్రించిన దేశం ఏమిటి? ఈ కొన్ని యూనిక్ క్వశ్చన్స్ అండి. జస్ట్ ఒకసారి 2-3 టైమ్స్ రివైజ్ చేయండి, అవి గుర్తుండిపోతాయి. ఇద్దరు మహిళల సంతకాల మాటతో తొలి నోట్లను ముద్రించిన దేశం ఏది అంటే ఇట్ ఈస్ యుఎస్ఏ అండి. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి, యుఎస్ఏ. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ఏమిటి? భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ఏమిటి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, సూర్యుడి మాట. ఎందుకంటే సన్ ఈజ్ ఆల్సో అ స్టార్ కాబట్టి. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు మకర రేఖలు ఈ ఖండము గుండా పోతున్నాయి అంటే ఏ కాంటినెంట్ మీద నుంచి? భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు మకర రేఖలు అంటే ఈక్వేటర్, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ టాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఈ 3 రేఖలు మాట ఏ కాంటినెంట్ మీదగా పోతున్నాయి అనేది ఇది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఆఫ్రికా కాంటినెంట్ మీద నుంచి వెళ్తుంటాయి మాట. నెక్స్ట్, మన 8th క్వశ్చన్ అండి. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున దేశవ్యాప్తంగా జరుపుకుంటారు? జాతీయ సాంకేతిక దినోత్సవం మాట. డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ని కూడా మీరు రివైజ్ చేసుకొని ఒకసారి వెళ్ళండి. ప్రతి సంవత్సరం ఏ రోజున దేశవ్యాప్తంగా జరుపుకుంటారంటే మే 11 అండి, మే 11న జరుపుకుంటారు. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఘర్షణలతో కల్లోలంగా మారిన సుడాన్ నుంచి భారతీయుల తరలింపు. ఎక్కడి నుంచి అండి? సుడాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం భారత ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక మిషన్ పేరేమిటి? సో మీరు డేస్ తో పాటు ఇట్లా కొన్ని ఇండియా అటెంప్ట్ చేసిన మిషన్స్ ని కూడా ఈ మధ్య 2023లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా చూసుకోండి. సో ఇది వచ్చేసి ఆపరేషన్ కావేరి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సుడాన్ నుంచి భారతీయులని తరలించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన మిషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ కావేరి. నెక్స్ట్, 10th, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే రామగుండంలో ఉందండి. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఖేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఏంటండి? ఖేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సాంప్రదాయ కళ? ఖేంగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ మాట ఇది వచ్చేసరికి మేఘాలయలో ఉందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 12th క్వశ్చన్ అండి. ఏ రాష్ట్రంలోని మహ్యూ గుహ యునెస్కో గుర్తించబడిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి, మేఘాలయ రాష్ట్రంలో ఉంది మాట. నెక్స్ట్, 13th క్వశ్చన్, ఉద్యోగ
ఉపాధ్యాయ పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్త హెల్త్ స్కీమ్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధానం పేరేమి? అండ్ రైట్ ఆన్సర్ ఈస్ ఎంప్లాయీస్ కేర్ ట్రస్ట్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఇలా వైద్య సేవలు అందించే హెల్త్ స్కీమ్ ఏమంటారంటే ఎంప్లాయీస్ కేర్ ట్రస్ట్ అంటారన్నమాట. నెక్స్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 9 జిల్లాలలో కలిపి ఎన్ని కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందండి? అది రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 25 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో తొలి డయాలసిస్ కేంద్రాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? సో తెలంగాణలో డయాలసిస్ అంటే తెలుసు కదండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి సో మనకి ఫిల్ట్రేషన్ జరగనప్పుడు బాడీలో వాటర్ అనేది ఉండిపోతుంది. సో ఆ వాటర్ ని బాడీలోంచి తీయడానికి డయాలసిస్ అనే ప్రాసెస్ ని చేస్తారు. సో ఈ డయాలసిస్ కి ఫస్ట్ కేంద్రంగా ఏ జిల్లాలో ప్రారంభించారు? సో దేని యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియనట్టయితే నేను కూడా కామెంట్ చేసి పెడతాను ఆన్సర్ ని. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి, దేశంలోనే తొలి ప్రైవేట్ క్షిపణి ఉపవ్యవస్థ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? తొలి ప్రైవేట్ క్షిపణి ఉపవ్యవస్థ అండ్ రైట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ అండి. ఇది హైదరాబాద్ లో ప్రారంభించారు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నోటి ద్వారా పీల్చే COVID-19 టీకాను ఏంటంటే మనకి ఇప్పుడు ఇంజెక్షన్స్ తెలుసు కాబట్టి ఇది నోటి ద్వారా పీల్చే COVID-19 టీకాను ప్రారంభించిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ చైనా అండి. ఆప్షన్ 2 ఇస్ 18th క్వశ్చన్ అండి, ఏ కంపెనీ తొలిసారిగా మేడ్ ఇన్ ఇండియా హెల్మెట్ ను అంటే ECE 2206 యూరప్ ప్రమాణికలకు అనుగుణంగా తయారు చేశారు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ అండి స్టీల్ బర్డ్ ఇది హెల్మెట్ కంపెనీ. ఇది మేడ్ ఇన్ ఇండియా హెల్మెట్ ECE 2206 యూరప్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. నెక్స్ట్, ఏ దేశం నావికా దళం కోసం భారత్ గస్తీ నౌకను తయారు చేసింది? భారత్ ఏం చేసిందండి? నావికా దళం కోసం గస్తీ నౌకను తయారు చేసింది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ శ్రీలంక అండి. శ్రీలంక కోసం భారత్ తయారు చేసింది ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ISSF ప్రపంచ కప్ 2023లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ఎవరు కాంస్య పథకం గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఇస్ తిలోత్తమ సేన్ అండి. ఈ మధ్యనే సో కంప్లీట్ అయ్యాయండి ఈ రోజు గ్రాండ్ టెస్ట్ లో 20 క్వశ్చన్స్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా ఇట్లా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అండ్ కాంపిటీటర్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి సెషన్ ని, చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.